సదాశివపేట పట్టణంలోని ఈశ్వర మార్కండేయ దేవాలయ పాలక మండలి చైర్మన్గా వెంకన్న ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాలక మండలి కార్యకలాపాల ద్వారా దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. కొత్త చైర్మన్ వెంకన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంకన్న మాట్లాడుతూ భక్తుల సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేసి పారదర్శకతో పాలన నడిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు సిద్దన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ, దేవాదాయ శాఖ ఈవో రామారావు, నాయకులు పులిమామిడి రాజు, కేపీఎస్ శేఖర్, చిరు, బిట్ల ప్రేమ్, పట్లూరి నాగరాజు గౌడ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. స్వస్తి న ఇంద్ర వృద్ధస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః. పెరుమాళ్ గారికి దివ్య దగ్గర సన్మానిస్తారు. భవతి జాయమానో జాయమానో భవతి భవ ఉంటేనే ఈ భాగ్యం కలుగుతుంది. అందరం దేవుని పూజ చేస్తాం, దేవుని కోసం ఇది చేస్తాం. కానీ మరి 3 సంవత్సరాలు మరి శక్తి వంచన లేకుండా ఏ కార్యంలో అయినా కానీ తనంటూ ఉండి మరి ముందుకు జరిపిస్తున్న మన ప్రెసిడెంట్ వెంకన్న గారికి, అలాగే రాజేశ్వర్ పంతు గారికి, మాణిక్యం గారికి, రామకృష్ణ గారికి, హరికృష్ణ గారికి, అనిత గారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందుకు ఈ దేవస్థాన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఏదేమన్నా మా వంతు సహకారం అయితే ఉంటుంది. వాళ్ళెంబడి జగ్గారెడ్డి గారు మరి 2006లోనే ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మరి గుడిని దృష్టిలో పెట్టుకొని అప్పుడే ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా తన వంతు కృషిగా మరి ఈ గుడి కోసం, డెవలప్మెంట్ కోసం ఫండ్ కూడా త్వరలోనే తీసుకురావడం జరుగుతుంది. ఈ కమిటీ మెంబర్ సభ్యులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోనే మరి ఆ పనులు జరిగే విధంగా మరి కృషి చేస్తున్నారు జగ్గారెడ్డి గారు. మరి ఎన్ని అనుకుంటామో మనం, ఏదైనా ఒక పని చేయాలన్నా కష్టపడాలి, ఒక పైసా సంపాదించాలన్నా కష్టపడాలి, ఒక పదవి రావాలన్నా దాని వెనుక ఎంతో కృషి ఉంటేనే ఆ పదవి వస్తుంది. మరి పదవి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ప్రమాణం చేసిన విధంగానే వ్యక్తులందరూ కూడా నిస్వార్థంగా శక్తి వంచన లేకుండా మరి చేయాలని కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్న వార్డు సభ్యులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మరి ఈ దేవస్థానాన్ని నడపాలి, ముందుకు చేయాలి, మంచి డెవలప్మెంట్ చేయాలి. ఇంత పెద్ద స్థలం ఉంది, శివాలయం అంటే ఎంతో బాగా మరి చేసుకోవాలి. ప్రశాంతత కావాలంటే శివాలయం పోతేనే ప్రశాంతత ఉంటుంది. ఆ దేవుడు మరి అడిగిన వరాలు కాదనకుండా ఇచ్చే దేవుడు శివుడు మనకి. అందరూ కూడా అదృష్టవంతులు, సదాశివపేటలో ఉన్న వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతి గుళ్ళో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. మీరందరూ కూడా భక్తితో మరి ప్రతిరోజు కూడా మరి దేవుని సన్నిధిలో ఉంటూ మంచి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి బయట మా సంగారెడ్డిలో చూస్తే ఆడ డిఫరెంట్, మరి ఎంత కిలోమీటర్లు కానీ ఆడ భక్తికి ఈడ చాలా తేడా. కాబట్టి మనందరినీ కూడా చల్లటి దేవుడు శివుడు మనల్ని ఆశ్రయించి ముందుకు తీసుకెళ్ళాలి. మనం అడిగిన కోరికలు, మన ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి ఈ కమిటీ మెంబర్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, టీజీఐఐసీ చైర్మన్ తెలంగాణ, అలాగే సివిసి చైర్మన్ గడిల రామరెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మున్పల్లి సత్యనారాయణ గారికి, వార్డు కౌన్సిలర్ పిల్లోడి జయమ్మ గారికి,
అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్ గారికి, ఎంఆర్ఎఫ్ యూనియన్ అధ్యక్షులు కొత్తగొల్ల శేఖర్ గారికి, అలాగే ఈరోజు వేదికపై ఉన్న గంటి కృష్ణ గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయ ధర్మ పాలక మండలిగా ప్రమాణ స్వీకారం చేసిన మా తమ్ముడు వెంకన్న బాబు లడ్డు గారికి, అలాగే పూజారి రాజేశ్వర్ గారికి, డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మాణిక్యం గారికి, అలాగే మాదాస్ పెంటయ్య గతంలో మన ఈశ్వర మందిరానికి ఎంతో సేవ చేసిన ఆలయ కమిటీ చైర్మన్గా పనిచేసి మన ఈశ్వర మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వారి సుపుత్రుడు మాదాసు రామకృష్ణ గారికి, డైరెక్టర్ హరికృష్ణ గారికి, సోదరిమణి అనిత గారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఈ యొక్క గుడి యొక్క సేవ చేసుకునే భాగ్యం ఆ ఈశ్వర మార్కండేయుడు వారికి కల్పించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ యొక్క మందిర అభివృద్ధిలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఈశ్వర మందిరం అంటేనే మనం ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఈ యొక్క ఈశ్వర మార్కండేయుని చరిత్ర చాలా గొప్పది. ఆ యొక్క ఈశ్వరుని ఆశీర్వాదంతోనే మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము. ఈ 5 ఏళ్ల కాలానికి కూడా మీరు మంచిగా ఈ యొక్క ఈశ్వర మార్కండేయ గుడి యొక్క అభివృద్ధి కొరకై పాటుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మా వార్డు ప్రజలకు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిర్మలమ్మ మేడం గారికి మరియు సిడిసి చైర్మన్ రామన్న గారికి, ప్రభాన్న గారికి, టౌన్ ప్రెసిడెంట్కి, చిరన్న గారికి, ప్రేమన్న గారికి, నాకు అందరూ మాజీ కౌన్సిలర్లు మా పార్టీలు ప్రతి ఒక్కరు సహకరించి నాకు చైర్మన్ చేశారు. నేను కూడా వాళ్ళ మాట నిలబెట్టి నాతో అయినంత వరకు గుడిని డెవలప్మెంట్ చేస్తాను. నాతో మాట్లాడి నా ఫండ్ తెచ్చి గుడిని డెవలప్మెంట్ చేస్తాను. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.